నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగున్నానమ్మా. నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నానమ్మా. మీరు రాశి ఫలాలు బాగా చెప్తారు. అసలు చాలా మంది కనెక్ట్ అయ్యి కూడా వీడియోలు అన్ని ఫాలో అవుతుంటారు మేబీ. సో ఈ నెలలో, మే నెలలో కుజగ్రహ మార్పు ఉంది, దాని ఎఫెక్ట్ కూడా బాగుంటుంది అంటున్నారు. సో ఈ కుజగ్రహ మార్పు వల్ల ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరు జాగ్రత్తగా ఉండాలి, విషయాలు వివరిస్తారా? తప్పకుండా అమ్మా. కుజుడు అంటే మన మంగళుడు, అంటే అంగారకుడు, భూమిపుత్రుడు, భూమి కారకత్వం ఉన్న గ్రహం అనమాట. సో కుజుడు అనేది మన పద్ధతిని తీసుకుంటే జాతకంలో చాలా చిన్న ప్రభావమే. ఇప్పుడు మన జాతకంలో గురుబలం చూసుకుంటాం, చంద్రబలం చూసుకుంటాం. ఈ గురుబలం బాగున్నా, చంద్రబలం బాగున్నా జాతకంలో ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ అనేది ముందుకు అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. కొన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని తట్టుకునే కేపబిలిటీ వాళ్ళకి ఉంటుందన్నమాట. అందుకే ఖచ్చితంగా బాగుంటుంది. సో కుజుడు అన్నప్పటికీ ఏమైందంటే ఇక్కడ కుజుడిని చాలా తక్కువగా జాతకంలో పెద్దగా తీసుకోరు. రవిని, కుజుడిని, శుక్రుడిని అందరినీ ఏంటంటే జస్ట్ కారకత్వాలు మాత్రమే చూస్తాం. అయితే ఇప్పుడున్న కాలంలో ఇది కలియుగం. ఈ కలియుగంలో ఏవైతే చిన్నగా అనుకుంటామో వాళ్ళే పెద్దగా మారుతారని మనకు అనుకుంటాం కదా. సో అంటే ఇప్పుడు ఏదైనా నీకు ఇది రాదు అంటే వాళ్ళే పెద్ద రేపు రోజున వాళ్ళే అందరికీ ఆదర్శంగా నిలబడే అవకాశాలు, రివర్స్ చేసే పనులు ఎక్కువగా ఉండేవి. ఇవన్నీ కూడా కారకత్వాలు ఈ కలియుగంలో జరుగుతాయి. అంటే ఇప్పుడు మనం 4వ నెంబర్లో పుట్టినా, 5వ నెంబర్లో పుట్టినా ఏదైనా వాళ్ళు సాధించలేరు అని అనుకుంటారు, కానీ వాళ్ళు సాధించి చూపిస్తుంటారు. చూడడానికి కనిపించరు, సైలెంట్గా ఉంటారు. 4వ నెంబర్, 5వ నెంబరు మాట్లాడుతుంటారు. అబ్బాయి ఎన్ని మాట్లాడుతారో అన్నీ అవుతాయా ఏంటని చెప్పేసి, కానీ ఖచ్చితంగా వాళ్ళు ఒక రోజు చేసి చూపిస్తారు. అలాగే కారకత్వాల్లో తీసుకున్నప్పుడు కుజుడు, రవి, శుక్రుడు మేజర్ రోల్స్ ఈ కాలంలో కలియుగంలో ప్రారంభం అయ్యే అందరికీ. సో ఇక్కడ ఏంటంటే కుజుడిని దోషం కింద తీసుకుంటాం. అంటే కుజుడు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం, ఆ కారకత్వం పోతుందని చెప్పి, ఆ భావం పోతుందని చెప్పి ఖచ్చితంగా చూస్తామట. సో ఏ భావాలు అంటే ముఖ్యంగా చూసుకునేది కుజదోషం వివాహాలకి. సో కుజదోషం ఉంటే వివాహాలు జరగవని, అలాగే కుజుడు దశమ స్థానంలో ఉంటే వ్యాపార వ్యవహారాలన్నీ కూడా ఇబ్బందులు పడి కష్టపడాల్సి వస్తుందని, అలాగే కుజుడు పంచమ స్థానంలో ఉంటే సంతాన భాగ్యానికి ఆలస్యం అయ్యే అవకాశాలు, కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయని, ఇలాగా ప్రతి ఒక్క భావానికి ఆయన ఎక్కడున్నారో ఆ ప్రభావం చూపిస్తుంటుంది. ఇప్పుడు ఈ కుజుడు కారకత్వాల్లో స్తంభించే కారకత్వం ఉంది దీనికి. అంటే మిగతా అన్ని ప్లానెట్స్ ఏంటంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. రవి 30 రోజులకి మారుతాడు, చంద్రుడు 2.5 రోజులు మారుతుంటాడు, శుక్రుడు 20 రోజులకి మారుతాడు. కానీ కుజుడు ఒక్కొక్కసారి 45 రోజులు అలా స్తంభించి ఉంటారు, 45 రోజులు మారుతారు. ఇప్పుడు మనకి జరగబోయే ఏదైతే ఇప్పుడు కుజుడు గురించి మాట్లాడుకుంటున్నామో, ఈ కుజు కారకత్వం అనేది మనకి మేషరాశిలో స్వస్థానంలో, స్వక్షేత్రంలో ఆయన స్తంభిస్తున్నాడు. రావడమే కాకుండా స్తంభించి ఉంటున్నాడు అక్కడ. సో దాదాపు 45 రోజులు 12 రాశుల వాళ్ళకి లాభాలు, నష్టాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మనం చెప్పుకుందాం. తర్వాత రాశి వృశ్చికం అమ్మ, మరి వీళ్ళకి ఎలా ఉండబోతోంది? సో వృశ్చిక రాశి వాళ్ళకి 6వ స్థానంలో కుజుడు, అంటే మేషరాశిలో కుజుడు ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళకి 6వ స్థానంలో కుజుడు వచ్చినట్టు. వీళ్ళకి 6వ స్థానం అనేది వీళ్ళకి మేషంకి వృశ్చికానికి కుజుడు అధిపతి. అందువల్ల ఏంటంటే స్వస్థానం కింద లెక్కేసుకోవచ్చు. వీళ్ళకి స్వస్థానం కింద లెక్కేసుకున్నప్పటికీ కూడా ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఎక్కువ అగ్రెసివ్గా కనిపిస్తుంది కుజుడు ఉండడం వల్ల. వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు రావడం వల్ల వీళ్ళు సాధించుకునే తత్వాన్ని గెలిపించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఏదైనా యుద్ధం జరిగినప్పుడు వెనకుండి సపోర్ట్ చేస్తూ నడిపించే వాళ్ళు ఒకరు, ముందుండి సపోర్ట్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. అయితే వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి వెనకుండి నడిపిస్తారు ఎప్పుడు కుజుడు వీళ్ళకి. అందువల్ల ఏంటంటే శత్రువుల్ని జయించడము, ఏదైనా పథకాలు ఆలోచిస్తే ఆ పథకాల నుంచి గెలవడము. అంటే ఎక్కువగా ఏంటంటే రాజకీయ వృత్తి అంటాం కదా, రాజకీయ ఎత్తులు మనకు తెలియదు అంటాం కదా, ఏది ఎప్పుడు ఎలా మారుస్తారో, ఏ విధంగా ఎలా మాట మార్చేస్తారో అని చెప్తారు. ఈ అవకాశాలన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా ఏదైనా అవకాశం వస్తే వాళ్ళు దారి తీసుకొని దాని మించి వాళ్ళు అంటే అన్న మాట మీద ఉంటారా అనేది దానికి ఉండకుండా మాట మార్చి వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ కారకత్వం తెప్పిస్తారు. ఈ 6వ స్థానంలో కుజుడు రావడం వల్ల వీళ్ళకి అంటే ఏంటంటే శత్రువుని జయించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి ఫలితాలే వస్తాయి. శత్రువులు జయించడం అనేది ఒక విధంగా ఏంటంటే వాళ్ళలో ఉండే అంతర్గత శత్రువుల్ని, లేదా ఎదురుకుండా ఉండే శత్రువుల్ని జయించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళల్లో ఏదైతే మొండితనం, పట్టుదల, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చెప్తాను, నేను ఎవరిని అడగను, నేను ఇట్లానే చేస్తాను అనుకునే వాళ్ళు లేదు నేను అడిగితేనే కదా తెలుస్తుంది ఎవరికైనా, నా ప్రాబ్లం ఏంటో నేను చెప్తేనే కదా అర్థమవుతుందని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు హీలింగ్ చేసుకొని బయటకు వస్తారు. ఒక మార్పు వస్తుంది.
తర్వాత శత్రువు జయించడం అనేది ఏంటంటే వీళ్ళకి ఎప్పటి నుంచో ఏదైతే తెలియకుండా శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటపడే అవకాశం. అంటే ఇప్పుడు చేతబడి చేస్తారు, వీళ్ళకి దిష్టి ఉంటుంది, ఇంట్లోనే ఉండి మోసం చేస్తుంటారు, ఇలాంటివన్నీ కూడా బయటపడతాయి వీళ్ళకి. ఎక్కువ ఏంటంటే ఎప్పుడైనా 6వ స్థానంలో ఎప్పుడైతే కూర్చుని ఉంటే ఏంటంటే ఇంట్లో వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళు తెలుస్తుంది మనకి. సో బయట శత్రువులు ఎవరో ఎక్కడో అక్కలేదు, ఇంట్లో ఎవరెవరు ఉన్నారో అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఈ శత్రువులు అనేది వీళ్ళకి తెలియడం ఒక ఎత్తు అయితే, ఉద్యోగాల్లో వ్యాపారంలో రాణింపు అక్కడ కూడా ఎవరైతే వీళ్ళని ఆపుతున్నారో, ఇప్పుడు చాలామంది చూడండి మనతో సాఫ్ట్గా మాట్లాడతారు, అక్కడ బాస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎందుకు సార్ ఇవ్వడం, వాళ్ళు కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు చెప్తారు, వెనకొకటి చెప్తారు. అలా అని చెప్పే వాళ్ళు దొరికేస్తారు వీళ్ళకి. సో ఈజీగా దొరికే అవకాశం వీళ్ళకి తెలుస్తుంది. దాన్ని బట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా స్టెప్ వేయగలుగుతారు. ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచో డబ్బు రావాల్సిన వాళ్ళు వీళ్ళకి చాలా వరకు ఏంటంటే డబ్బులు అలా అన్ని చోట్ల ఉండిపోతాయి, వీళ్ళకి బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఆ బ్లాకేజ్ అమౌంట్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, తెచ్చుకునే అవకాశం, అంటే ఎలా తెచ్చుకోవచ్చు అనేది తెలియదు, అట్లా వీళ్ళకి కలిగి తీసుకొచ్చే అవకాశం, మార్పు జరుగుతాయి. ఉద్యోగాల్లోనే కాదు, వ్యాపారంలోనే కాకుండా ఇండిపెండెంట్గా ప్రొఫెషనల్గా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది. శత్రువు జయించడం అనేది వీళ్ళకి ఏంటంటే వాళ్ళు ఉన్న అహంకారాన్ని కూడా జయించడం. సో ఇంత అహంకారంతో ఉంటే ఎవరు నాతో ఉంటారు అని చెప్పి అహంకారం తగ్గించుకొని వాళ్ళు బోల్డ్గా కొంచెం న్యాచురల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రొఫెషనల్ వాళ్ళకి ఎక్కువ అదృష్టం. అంటే ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళు ఎవరైతే వ్యాపారాలు సొంతంగా ఉంటారో వాళ్ళకి కొంచెం అదృష్టమైన యోగం. అంటే ముఖ్యంగా ఈ క్యాటరింగ్ బిజినెస్, తర్వాత ఫర్టిలైజర్ బిజినెస్, అంటే చాలా వరకు చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి కదా, వీళ్ళందరికీ కూడా ధనయోగం బాగుంటుంది. ఓకే, మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అంటారు? వీళ్ళు ఖచ్చితంగా గణపతి ఆరాధన ఎక్కువగా చేయాలి. సో గణపతిని ఎక్కువ ఆరాధించడం వల్ల ఏ పని చేయాలి, ఎలా చేయాలి అనేది క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే శత్రుజయాన్ని అనేది మనం తీసుకుంటే వీళ్ళు తొందరపాటు ఎక్కువ, ఏ విషయమైనా తొందరగా నిర్ణయాలు తీసేసుకొని తొందరగా చేసేస్తుంటారు. ఆ తొందరగా చేసే పనులు ఏవే కొన్నా కొంతవరకు ఆలస్యాన్ని ఆటంకాలు తెచ్చేస్తుంటాయి, తెలియకుండానే పడుతుంటాయి. అలాంటి ఏది తొందరపాటు నిర్ణయం లేకుండా స్థిరమైన నిర్ణయం తీసుకొని స్థిరమైన ఇన్కమ్ కోసం కష్టపడే అవకాశం, దొరికే అవకాశం గణపతి ఆరాధన ఉంటుంది. ప్రతి మంగళవారం గణపతికి ఉండ్రాళ్ళ నైవేద్యం చేయడం కానీ, పులిహోర నైవేద్యం పెట్టడం కానీ చేస్తాం వల్ల వీళ్ళకి అన్ని విధాల లాభం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా, థ్యాంక్ యూ సో మచ్.